హలో, సూర్య మీకోసం వెయిట్ చేస్తాను. మంత్లీ మెయింటెనెన్స్. థ్యాంక్స్ అండి. అరే రే 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 రే, ఎన్ని రోజులైంది రండి చూసి. రే రే సూర్య, ఆ బాబు నా కొడుకేనండి. అంటే నా దగ్గర చాలా విషయాలు దాచావన్నమాట. ఓసారి బాబుని ఇలా తీసురా. లక్ష్మి, సూర్య బాబు. అలాగా? అవునయ్యా, నీకు పెళ్ళిందని మాకెప్పుడు చెప్పనలేదే? మీరు ఎప్పుడు అడగలేదు కదా. ఇలాంటి విషయాలు అడిగితేనే చెప్తారా? చెప్పాల్సిన సందర్భం రాలేదు, ఏమనుకోకండి సార్. ఇందులో అనుకోవడానికే ఉంది. నీ కొడుకు బాగున్నాడు సూర్య. నీ పొలిక మీ ఆడు పొలిక? వాళ్ళ అమ్మ పోలికండి. అబ్బాయికి అమ్మ పోలికి వస్తే అదృష్టవంతుడు అంటారు. ఇటు 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 ఆ, ఛీ, 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 ఛీ. అది నవ్వుతున్నారా? నన్ను చూస్తే నవ్వు వస్తుందా నీకు? ఓకే. ఎంత అందంగా నవ్వుతున్నారా నాన్న. లక్ష్మి, వీడిని చూస్తుంటే ఎక్కడ చూసిన మొహంలో లేదు, అవునండి. తెలిసిన మొహంలో లేదు. అయ్యో, బాగానే తాతగారిని నడిపేశావు కదరా. వెరీ బ్యాడ్ రా, వెరీ బ్యాడ్. ఫస్ట్ టైం ఎత్తుకోగానే పాస్ పోసాడంటే ఎత్తుకున్న వాళ్ళకి బాబుకి ఏదో బంధం ఉన్నట్టు అర్థం. మన బాబుని ఆయన ఎత్తుకోవాలి. వీడు నా మనువుడు, నా మొదటి వారసుడని మన బాబుని నాన్న ఒప్పుకోవాలి. ఏం సూర్య, నేను చెప్పింది కరెక్టేనా? పెద్దవాళ్ళు మీరు చెప్పారంటే తప్పకుండా నిజమే ఉంటుంది. రై, నీకు నాకు ఖచ్చితంగా ఏదో బంధం ఉందిరా, ఏమంటావు? ఇటువంటి వీళ్ళు అమ్మరాలదా? ఆమె లేదండి. అదే సాఫ్ట్వేర్ స్పెషల్ ట్రైనింగ్ గా యూఎస్ వెళ్ళింది. వెళుతూ వెళుతూ వీడి బాధ్యత నాకు అప్పచెప్పింది. ఏం పర్వాలేదు. వీడికి ఇక్కడ ఇంతమంది బంధువులుంటే ఇంకా ఏమి లోటు. కొన్నాళ్ళు పోతే అమ్మనే మర్చిపోతాడు. మెల్లగా పడేస్తావు. నేను ఇవ్వను. అమ్మా, అక్క చూడమ్మా, నన్ను ఎత్తుకొని ఇవ్వకుండా. ఎక్కడికి తీసుకెళ్తుందిరా? ఇక మీద ఎక్కడే ఉంటాడుగా. మీరెవరో తెలియక వాళ్ళంతా ఎంతో సంతోషంగా నీతో ఆడుకుంటున్నారా? నువ్వెవరో తెలిసి నేను ఏడుస్తున్నాను. వద్దురా, వద్దురా. నువ్వు ప్రేమగా చూసుకోవడానికి అమ్మలేదు, ఏడవద్దు. నేనున్నాను. ఈ రోజు నుంచి నేనే కమ్మని. ఒక్కసారి అమ్మాని పిల్లవద్దా? అమ్మాను. అపార్ట్మెంట్ సెక్రటరీ అంటే ఏదో అనుకున్నాం గానీ వాచిపోతుంది పగలు రాత్రి పని చేయలేక. ఈ పిల్లగతులు ఆడుకున్నంత సేపు ఆడుకొని బోర్డు ఇక్కడ బాగా చెడిపోయారు. నిద్రబెట్టి చావట్లేదు. కాసేపు మనం ఆడుకోవచ్చు ఎవరన్నా తోడుంటే. ఈడున్నాడుగా వాచ్మెన్ గారు, మళ్ళీ బలికి పోయినట్టుందే. ఈడొకడు మరి చెట్టును పెట్టుకున్న గొడ్ల కుక్కలాగా గేట్ను పెట్టుకుని ఆడబడుతున్నాడు. అరే, ఈ పాట ఏదో నా గురించి రాసినట్టుంది. ఏటయ్యా మళ్ళీ పగిలిందా బల్బు? ఈడు ఇప్పుడు వచ్చేదేటి? పద్దాటింది ఇంకా నిద్రపోలేదండి. అదే అదే లేదు నిద్ర పట్టక. నేను అడిగింది అదే కదా. ఏటయ్యా గేట్ నుంచి బయటకు చూస్తావు? గేట్ నుంచి ఎవరన్నా వచ్చేస్తారేమో అని. అలాగా, సర్లే అలా వెళ్ళి సరదాగా క్యారం బోర్డు ఆడుకుంటారా? ఇప్పుడా? ఈ చీకట్లో సిమ్రాన్ వచ్చి పిలిచినా రానండి. థ్యాంక్స్. నేను పిలవగానే పని కూడా మానేసి వస్తానన్నావు. నేను ఎప్పుడన్నాను? నీ వినయం నాకు నచ్చింది. వచ్చే నెల నుంచి నీ 50 రూపాయలు జీతం పెంచుతున్నాను అంతే. 50 రూపాయలు జీతం పెంచినారా? చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. సరేనా? ఇప్పుడు ఈ చీకట్లు ఎలా వెళ్ళాలి? ఏంటయ్యా కొనుక్కుంటావు మళ్ళీ? ఏమి లేదండి, మీరు రేడియో పట్టుకోండి, నేను గేట్ వచ్చేస్తాను. రేడియో నేను పట్టుకోవాలా? మరి అడుస్తున్న వరకు నేను ఇక్కడ ఉంటే చీకట్లో మీకు కనిపించలేదంటే. కనిపించట్లేదన్నారా? వినిపించట్లేదన్నారా? ఇది గేటేనా? అది కాదు, రేడియో ఆన్ చేసుకోవచ్చుగా, పాత పాటలు వస్తాయి. కొంచెం స్లోగా వెళ్ళండి, నేను ఫాలో అవ్వాలి కదా. ఇది అనవసరం అంటే స్పీడ్కి వెళ్ళిపోతాడు. ఇంతటితో సమాప్తం. అమ్మో, ప్రసారాలు సమాప్తం. ఇది ఎట్టిల్లాడో తెలియట్లేదు. నేను ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ఏంటయ్యా వెతుక్కుంటున్నావు ఏంటి అక్కడ? అదే స్టిక్ పడిపోతే తీసుకుంటున్నానండి. సార్,
ఇప్పుడు అపార్ట్మెంట్ సెక్రటరీ అయినప్పుడు రిగ్గింగ్ అది చేశారంట నిజమేనండి? మనకు విగ్గెందుకయ్యా బ్రహ్మాండమైన క్రాఫ్ ఉంటాను. ఏదో ఇంకోసారి చెప్పండి. అప్పుడెప్పుడు నాటకంలో పెట్టాను విగ్గు. రావయ్యారా వస్తున్నా అండి. ఇంతకుముందు ఇప్పుడు ఆడావా ఈ క్యారమ్స్? భలేవరే సార్. ఫస్ట్ నేను స్పోర్ట్స్ మ్యాన్ తర్వాతే వాచ్మెన్. అదేటయ్యా స్టిక్ బూట్ మీద పెట్టావు. అదే బోర్డు లెంగ్త్ కొలుస్తున్నానండి. సరే వైట్ కాయిన్స్ ఆడతావా బ్లాక్ కాయిన్స్ ఆడతావా? చీకట్ లో ఏ కాయిన్ అయితే ఏంటిలేండి. వచ్చినోడికి ఏ కాయిన్స్ అయితే ఏమంటావా? సరే ఆడైతే. అక్కడ తిరుగుతావేంటయ్యా? స్ట్రైకర్ ఎక్కడ ఉంటాడా? పౌడర్ రాసుకుంటున్నా అండి. పౌడర్ మేము బోర్డు కొన్నప్పటి నుంచి ఇంతవరకు ఇలా. సరే సరే ఆడాడు. చాంపియన్ కాదండి, అది అలా అలవాటైపోయింది. అబ్బు ఇదేంటయ్యా బ్లాక్ కొట్టాడు? సర్లేండి. స్ట్రైకర్ ఎక్కడ? అదేంటి అటుకొడితే ఇందులో పడింది. ఇది బ్లాక్ అయినా ఏమండి ఇది వైట్ కదండి? ఎదుటి ఇది వైటా? ఇది వైటా? సరే నువ్వు ఆడు. స్ట్రైకర్ ఇలా ఇవ్వండి. ఇదిగో స్ట్రైకర్ ఇవ్వండి సార్. ఇదిగో. ఎవడేంటి ఏంటి మీరు దాచేసి నటిస్తున్నారా ఏంటి? ఓహో అబ్బో ఎంత ఉందన్నమాట. మరి అదే చాంపియన్ అంటే. నాకు ఒక విషయం అర్థమైందయ్యా. ఏంటి సార్? నీకు రేచి ఇక్కడ కదా? అది నాకు ఎప్పుడో తెలుసు. అమ్మో కనిపెట్టేశాడు కనిపెట్టేశాడు. నిన్ను క్షమించారా? నేను ఎప్పుడన్నాను సార్? మళ్ళీ సారీ అంటావు? ఏంటండి నేను ఒకటి మాట్లాడితే మీరు ఒకటి మాట్లాడుతున్నారు. ఆ, నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటది? మీకు బ్రహ్మత్యముడని. చెప్పావు. ఇదిగో కళ్ళు కనపడకపోయినా వాచ్మెన్ లాగా బాగా మేనేజ్ చేస్తున్నావా? మీరు అపార్ట్మెంట్ సెక్రటరీ లాగా ఎవరేం చెప్పినా వినిపించినట్టు నటించడం లేదు. మార్వాడి మార్వాడి దెబ్బలాడుకుంటే పాత బంగారం రేటు బయటడిందంట. అలాగే ఈ రోజు క్యారం బోర్డు వల్ల ఈయనకి శివుడు నీకు రేసేయడం నాకు తెలిసిపోయిందా? సునీల్ గారా మీరు ఒక్కరే వచ్చారా ఇంకా ఈ అపార్ట్మెంట్ వాళ్ళు వెనకాల ఉన్నారా? ఎవరికీ చెప్పలేదు పిలిచిరా. వద్దండి బాబు. ఇంకో ఆయనకి చెవుడుందని ఎవరికి చెప్పకండి. ఓన్లీ మన వాచ్మనేగా రోజు ఇక్కడ ఎవరికి చెప్పా. అలాగే కన్ఫర్మ్డ్. అలా చేయాలంటే మీ ఇద్దరు నాకు నెలకు సిరా 500 చొప్పున ఇచ్చుకోవాలి. అమ్మ ఉన్న బొక్కలు కాక మళ్ళీ ఇది ఒక బొక్క. మీ బొక్కల డైరెక్షన్ తో నేను కవర్ చేస్తాను కదా. ఇదిగో పగలో నువ్వు ఈయనకి చెవుల్లో పనిచేయి, రాత్రిపూట నీ కళ్ళలో మీరు పనిచేయండి. అప్పుడు మీ ఇద్దరు లోకాన్ని చూడొచ్చు వినొచ్చు. ఏదో ఒకసారి చేతులు కలపండి మీ ఇద్దరు. నాకు కదా మీ ఇద్దరు కలపకుండా. మనిషి తమాషాగా ఉంటాడు. ఒక్క నిమిషం. ఓకే మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు సప్న, ఏం కావాలి? నేను మిమ్మల్ని ప్రేమించాను. బాగా నీకు తెలియక ముందే ప్రేమించాను. తప్పుగా ఆలోచిస్తున్నా. మా అక్క బతికుంటే నేను ఆలోచించేది తప్పే. కానీ ఈరోజు అక్క లేదు, బాబుకి అమ్మ లేదు. అందుకే వీడికి అమ్మగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను. నీకేమన్నా పిచ్చా? నీకు విషయం తెలుసా? నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మీ ఇంట్లో వాళ్ళందరికంటే నీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. దానికి నువ్వు కోపడ్డావు. అయినా నేను లెక్క చేయలేదు. దానికి కారణం మీ అక్క. లండన్లోనే అప్పుడు నా చుట్టూ లేడీ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. నీకే? సరిగ్గా అదే రోజుల్లో రిలేటివ్స్ మ్యారేజ్ గా ఇండియాకి వచ్చాను. ఆ పెళ్లిలో మొట్టమొదటిసారిగా ఐశ్వర్యరాయని చూశాను. నా గుండె గుడి గంటల కంటే వేగంగా కొట్టుకుంది. అప్పుడే నాలో మొదలైంది. ఏటి సొగరా? కాదు, ప్రేమ. ఓహో, అంటే నీ ప్రేమ కదా సిల్వర్ జూబ్లీ ఆడేసిందనమాట. ఎగ్జాక్ట్లీ. నేను టీనేజ్ గర్ల్స్ తో చిలిపిగా తిరగడం చూసి అమ్మాయి ఎంజాయ్ చేసింది. ఆ అమ్మాయిలో ఉన్న అమాయకత్వాన్ని నేను ఎంజాయ్ చేశాను. నాలో ఉన్న సంథింగ్ సంథింగ్, ఆమెలో ఉన్న సంథింగ్ సంథింగ్ మా ఇద్దరికి నచ్చాయి. ఒక్కళ్ళనొక్కడు ప్రేమించుకున్నాం. మీ పెద్దోళ్ళు ఒప్పుకుని ఉండరా? అక్కడే నా స్టోరీ టర్నింగ్ లో బర్నింగ్ స్టార్ట్ అయింది. నా పేరెంట్స్ కి ఆ అమ్మాయి అన్నయ్యకి వచ్చిన క్లాష్ లో వాళ్ళ అన్నయ్య అమ్మాయిని తీసుకుని ఊరెళ్ళిపోయాడు. ఒక్క నిమిషం ఆగవా? ఇక్కడ నేను చెప్తాను కూడా. చెప్పు. ఆ అమ్మాయిని తీసుకుని వాళ్ళ అన్నయ్య ఊరెళ్ళాడు. నువ్వు వెనకాలే తోకాడించుకుంటా ఊరెళ్ళావు. ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయమని వాళ్ళ అన్నయ్యని అడిగావు. దానికి వాళ్ళ అన్నయ్య ఒప్పుకోకుండా నీకు 1 ఎకరం పొలం ఇచ్చి అతనికంటే 1 బత్త ఎక్కువ పండించమని ఆఫర్ ఇచ్చాడు. దానికి నువ్వు సై అన్నావు. కరెక్ట్. ఎగ్జాక్ట్లీ అన్ని తెలిసినట్టే చెప్తున్నావే. నా స్టోరీ నీకెలా తెలుసు? నాకంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తెలుసా? ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యి 100 ఆడేసింది. ఏంటి నా స్టోరీ సినిమా తీసారా? ఇది ఎక్కువ మార్కే సినిమా దగ్గర రివాల్వర్స్ ఉంటాయి. AK-47 ఎదురైనా సరే ఇది నా కథ. బిల్డింగ్ నువ్వు చెప్తావు చెప్పమంటావా? ఈ వయసులో నీకు అంత స్ట్రెయిన్ ఎందుకులే, నేనే చెప్తాను. నేను చెప్పు.
నువ్వు కష్టపడి పొలం దున్ని పంట పండించావు. దాంట్లో ఇలంస్ నీ పంటను నాశనం చేద్దాం అనుకున్నాను. ఎన్నే వాళ్ళ అన్నయ్య వచ్చి నీ పొలంలో ఎక్స్ట్రా బత్తా ధాన్యం పెట్టి నేను గెలిపించేసాడు. సినిమాలో అలా మార్చారా? ఒరిజినల్ అలా జరగలేదా? ఒరిజినల్ గా ఓ బస్తా తక్కువ పడింది. అందుకే కదా వాళ్ళ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయలేదు. ఏమైనా సరే మేము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. వన్ ఫైన్ డే. నమస్కారం పంతులు గారు. నమస్కారం అండి. నమస్కారం. పంతులు గారు, దేవుడి దయ వల్ల మా పెళ్లి జరిగింది. మీ సాయంతో మా శోభనం కూడా జరగాలి. మీ శోభనానికి నా సహాయం ఎందుకమ్మా? అబ్బాయి ఉన్నాడుగా. ఆవిడ ఒపీనియన్ అది కాదు. మా శోభనానికి మంచి ముహూర్తం పెట్టమని. అలాగే కూర్చోండి. 5 గవ్వలు తిరగబడ్డాయి. అయితే అంటే దీని అర్థం రాహువు కేతువు ఛాన్సే లేదు. ఏమైంది పంతులు గారు? మీరు లేచిపోయి వచ్చిన టైంలో రాహు ఉన్నాడు. తాళిగట్టిన టైంలో కేతువు వక్ర దృష్టితో చూస్తున్నాడు. ఈ గ్రహస్థితి ప్రకారం మీరిద్దరూ 25 సంవత్సరాలు కలవకూడదు. మీరు ఇంగ్లీష్ లో నోన్ అరిచినా, హిందీలో నయ్యని గింజుకున్నా జాతకం మారదు. పొరపాటున మీరు కలిశారో ఇద్దరిలో ఒకళ్ళు ఉండరు. పోనీ మేము శారీరకంగా కలవకపోయినా దగ్గరగా ఒకరినొకరు చూసుకుంటూ బతకొచ్చు కదా? చూసుకోవచ్చు, బతకచ్చు. కానీ ఒకే గుమ్మం, ఒకే కంచం, ఒకే మంచం కలిశాయో మిగిలేది ఒకే శ్మశానం. శోభనం వద్దు, మరణమే హద్దు. పంతులు గారు ఆనాడు పెట్టిన గడువు ఈనాటితో తీరిపోయింది. రేపే మన శోభనం. ఈ మాత్రం దానికి 25 ఏళ్ళు ఇచ్చేయాలా? ఈ పోయేదేదో అప్పుడే పోవచ్చు కదా. మేము పోలేదు, ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా ఇంకా కాదురా, అమ్మా అమ్మా అని పిలు. ఏం పిల్లాడివిరా నువ్వు? అదే ఆడపిల్ల. ఇంకా ఇంకా కాదురా, అమ్మా అమ్మా అని పిలు. ఏం పిల్లాడివిరా నువ్వు? అదే ఆడపిల్ల అయితే ఈ పాటికి అమ్మా అని పిలిచేది. మగ పిల్లాడివి, నీకు బుద్ధి లేదురా. అమ్మా నన్ను ఒక్కసారి పిలిస్తే కదా మీ నాన్న నన్ను పెళ్లి చేసుకునేది. నేర్పు, అమ్మ అనడం నేర్పు. కాదు నాన్న, బాబు. ఎవడే బాబు? తప్పంతా నీలో ఉంది, నీ మనసులో ఉంది. మీ అక్క పొరపాటు చేస్తే తప్పంతా దాందే అనుకున్నాను. అదే పొరపాటు నువ్వు చేసావంటే ఈ తప్పు మీది కాదు, నాదే. నాన్న, నేను ఏ పొరపాటు చేయలేదు. ఒక పక్క నీ పెళ్లి ఏర్పాటు జరుగుతుంటే ఇక్కడ విడిచేత అమ్మ అనిపించుకోవాలని చూస్తావా? ఇంతకన్నా తప్పు, ఇంతకన్నా పొరపాటు ఇంకేమన్నా? క్షమించండి, మీరు పెద్దవారు. ఆవేశపడితే మీరు సర్ది చెప్పాల్సింది పోయి మీరే ఆవేశపడితే. ఈ మంచితనం నటించే మమ్మల్ని నిలువున మోసం చేశావు. నా కూతురు జీవితాన్ని నాశనం చేయడానికి సిద్ధపడ్డావు. సార్, నేను చెప్పేది ఉంటే. ఏంటో నువ్వు నాకు చెప్పేది? నువ్వు మాయ మాటలు చెప్పకపోతే నా కూతుర్ని వల్ల పడుతుందా, నీ కొడుకు చేత అమ్మ అనిపించుకోవాలని చూస్తుందా? నీలాంటి నయవంచుకుని నా గడుపులోకి అడుగు పెట్టినటమే నేను చేసిన మహాపాపం. నమ్మించి గొంతు కోసావు కదా. సార్, అది కాదు. చెప్పేది నీకే. మర్యాదగా బయటికి వెళ్తావా, మెడపెట్టుకుని నెట్టమంటావా? హలో, బయటకు నెట్టే ముందు ఇతను ఎవరో తెలుసుకోండి. నువ్వే మాట్లాడదా? జ్ఞాపకం,
ఈయన ఇంత అవమానించిన తర్వాత తలదించుకుని నుంచోవాల్సిన అవసరం నీకు లేదు. నేను చెప్పే తీరుతాను. ఏయ్, నువ్వేంట్రా చెప్పేది? మీరు ఇప్పుడు ఇసిరేసారే, ఈ బిడ్డ ఎవరనుకున్నారు? మీ మనవడు, మీ పెద్ద కూతురు 9 నెలల్లో మోసి కన్న బిడ్డ. మీరింత అవమానించిన పౌరుషం చంపుకుని నిలబడ్డాడే, ఇతనే మీ దివ్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త. అంటే మీ ఇంటి అల్లుడు. అల్లుడు కాబట్టే మీ అమ్మాయికి ఉద్యోగం ఇప్పించాడు. ఇప్పుడు పెళ్లి కూడా చేయాలనుకుంటున్నాడు. లక్షలు ఖర్చు పెట్టి మీ కొడుకు ఇంజనీరింగ్ సీట్ సంపాదించి పెట్టాడు. భవిష్యత్తులో మీ కుటుంబానికి ఏ లోటు రాకూడదని ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా చేశాడు. ఎవడో స్టూడెంట్ ఇవన్నీ ఎందుకు చేస్తాడండి? మీ అల్లుడు కాబట్టే చేశాడు. ఏంటమ్మా అలా చూస్తున్నారు? అల్లుడున్నాడు, మనవడున్నాడు, కూతురు ఎక్కడా అని చూస్తున్నారా? కన్న బిడ్డ బతికుండగానే పిండం పెట్టాడు కదమ్మా ఈ తండ్రి. ఈయన ప్రేమతో పెట్టిన 4 మెతుకులు తినటానికి తను ఎప్పుడు వెళ్ళిపోయిందమ్మా. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఇప్పుడు మీ ఇష్టం. ఎన్ని కర్మలు చేసుకుంటారో చేసుకోండి, ఎన్ని పిండాలు పెట్టుకుంటారో పెట్టుకోండి. ఇంకా ఎందుకు ఎక్కడ నిలబడ్డావు? చదువు జ్ఞానాన్ని పెంచుతుంది. అందరికీ చదువు చెప్పి చెప్పి ఈయనకున్న జ్ఞానం ఎప్పుడో పోయిందిరా. రే, కన్న కూతురు బతికుండగానే కర్మ చేసిన ఆయన అల్లుని తీసుకుని నెత్తి మీద పెట్టుకుంటాడు అనుకుంటున్నావా? అసలు ఎలాంటి మనుషులతో అనుబంధం పెంచుకోవాల్సిన కర్మ నీకు లేదురా. పద. తిప్పి పంపినా, లెటర్స్ చింపినా అక్క ఎక్కడో ఒక చోట హాయిగా బతుకుతుందన్న సంతోషం నీ కళ్ళలో కనిపించేది. ఇప్పుడు అక్క చనిపోయిందని తెలిసి ఉన్న చోట కూలిపోయారంటే అక్క మీద నీకెంత ప్రేమ ఉందో తెలిసిపోతుంది. ఏది ఎలా జరిగినా అక్క ఈ ఇంటి మనిషి, అక్క కొడుకు ఈ ఇంటి బిడ్డే. కానీ వాడి రోజు అమ్మ లేని ఊరైపోయాడు. అక్క పోయిన తర్వాత బావ కూడా ఇంకో పెళ్లి చేసుకోకుండా తన బిడ్డ కోసమే బతుకుతున్నాడు. అతని పొరపాటున మరో పెళ్లి చేసుకుని ఉంటే ఆ భారీగా వచ్చే మనిషి బాబుని సరిగ్గా చూసుకోకపోతే బాబుకి అమ్మే కాదు, తండ్రి కూడా దూరం అయిపోయేవాడు. అందుకే బావలాంటి మంచి మనిషికి తోడుగా ఉండి అమ్మలేని అక్క బిడ్డకి అమ్మగా ఉండిపోవాలని ఆశపడ్డాను. అది తప్ప నిన్ను ఇంకా అది తప్పని మీరనుకుంటే నేనేం చేయాలి? మీరే నిర్ణయించండి. నా దగ్గర పాఠాలు నేర్చుకుని నాకే గుణపాఠం నేర్పించావు. నిన్ను చూస్తుంటే ఆనందంగా ఉంది. మాస్టారు, సూర్య ఎక్కడ? గణపతిమహే కవిం కవీనామృతమాదిమ్యాహం కేశవాయ స్వహ నారాయణాయ స్వహ మాధవాయ స్వహ. అయ్యా గోత్రం? పైడిపాల గోత్రం. పైడిపాల గోత్రోద్భవస్యాః. పేరు? దివ్య. యజమానస్యాః ఓం భద్రం కర్ణేభిః యజమానస్యాః మాతృమాదామహీనానందప్రదానం కరిష్యే. ఓం దక్షం జ్యోతిర్మణి గాతుం విష్ణాయ గాతుం
నా మూర్ఖత్వంతో బతికున్న కూతురికి పిండం పెట్టి బయటికి పంపించేశాను. నేను చేసిన పాపానికి తల్లి చేతి గోరుముద్దలు తినాల్సిన పసివాడు ఈరోజు తల్లికే పిండం పెట్టే పరిస్థితి వచ్చింది. నా జీవితంలో నేను దిద్దుకోలేని తప్పు చేశాను లక్ష్మి. గయాయాంగచ్చతి గయాయాంగచ్చతి స్నానం చేశారండి. అల్లుడు, నువ్వెవరు? ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా నిన్ను అవమానించి చాలా పెద్ద పొరపాటు చేశాను. లేదండి, మీరే పొరపాటు చేయలేదు. అవునండి, మీరు మీ పెద్ద కూతురికి పెళ్లి చేద్దాం అనుకున్నారు. కానీ ఆమె ప్రేమించిన వాడిని చేసుకుంటానని బయటకు వచ్చేసింది. ఆ బాధ నుండి బయటపడి చిన్న కూతురికి పెళ్లి చేద్దాం అనుకున్నారు. కానీ ఆ కూతురు కూడా ఓ బిడ్డని అమ్మా అని పిలవరని అడుగుతుంటే ఏ తండ్రికైనా బాధ కలుగుతుంది. మీ పరిస్థితుల్లో నేను అలాగే చేసేవాడిని. అందుకే మీరంటే నా గౌరవమే తప్ప మీ మీద నాకెప్పుడు కోపం లేదు, రాదు. నువ్వు ఆలోచించినంత మంచి మనసుతో నేను ఆలోచించలేకపోయాను. ఇంత మంచి మనిషి నా కూతురికి భర్తగా దొరికాడని, నాకు అల్లుడు కాబోతున్నాడని తెలియక నా కూతుర్ని శాశ్వతంగా దూరం చేసుకున్నాను. ఇప్పుడు నీ చేత మామయ్య అనిపించుకునే అర్హతను కూడా పోగొట్టుకున్నాను. అంత మాటలు వద్దు మావయ్య గారు. ఎప్పటికైనా మీరు అల్లుడిగా నన్ను ఆదరించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషం నీకే కాదు, మా అందరి మధ్య శాశ్వతంగా ఉండిపోయేటట్టు నువ్వే చేయాలి. ఏం చేయమంటారో చెప్పండి. స్వప్న మెడలో నువ్వు తాళి కట్టాలి. ఆమెకు భర్తవే మళ్ళీ నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టాలి. ఇప్పటి వరకు మీరు ఏ పొరపాటు చేయలేదు. అసలు పొరపాటు ఇప్పుడే చేయబోతున్నారు. సూర్య, అవును మావయ్య, దివ్య చనిపోయింది, నేను ఒంటరివాణ్ణి అని ఎప్పుడైనా మా దగ్గర చెప్పానా? దివ్య చనిపోయిందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆమె నాతోనే ఉంది, నాలోనే ఉంది. నేను చేసే ప్రతి పని వెనుక ఆమె నిర్ణయం ఉంది. తను నాలో ఉండి నన్ను నడిపిస్తుంది. నా కొడుకుని మీ మనవడుగా ఒప్పుకుని తను చేసింది తప్పు కాదని, అది మీరు తెలుసుకోవాలని దివ్య చివరి కోరింది. మీరు అల్లుడు అని నన్ను ఎప్పుడు పిలిచారో అప్పుడే ఆమె ఆశ నెరవేరింది. ఇక మిగిలింది స్వప్న పెళ్లి. అది కూడా జరిగిపోతే ఆమెకిచ్చిన మాట నిలబెట్టుకున్నానన్న తృప్తితో సంతోషంగా వెళ్ళిపోతాను. మీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించండి. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు నా ఇంట్లో నేను తీసుకున్నదే నిర్ణయం. ఇక నుంచి నా అల్లుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో అదే అందరి నిర్ణయం. నీ చేతుల మీదుగా స్వప్న పెళ్లి చేయి. నాకు రాత్రి పెళ్లి కన్నా పగల పెళ్లి కొంచెం గారు ఏదో అడుగుతున్నారు చూడ. ఇటు ఎక్కడికి? మొత్తం ఐదులు కట్టుబడి కావాలని గెలట్టుకు వెళ్తున్నా. నేను ఇస్తాలే కానీ నువ్వు వెళ్ళి గెస్ట్ రిసీవ్ చేసుకో. ఇదిగో మా రెడీ అడిగావుగా, ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? అయిపోవచ్చింది నాన్న. త్వరగా రెడీ చేయండి, మా అవతల ముహూర్తం దగ్గర పడుతుంది. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదు, పెళ్లి కూతురు నవ్వకపోతే ఎంత అలంకరణ చేసినా వేస్ట్. నమస్తే ఆంటీ. ఏంటి పిల్లలు రాలదా? మాకు పిల్లలు లేరుగా. పిల్లలు లేరా? అంకులు ఏం చేస్తుంటారు? రైల్వేలు, టీసీ. అదే అలా చెప్పండి. నైట్ డ్యూటీలు, ఓవర్ టైం డ్యూటీలు ఎక్కువైపోయి ఉంటాయి. అదేం కాదు, అప్పుడే పిల్లలు ఎందుకని దగ్గరుండి నేనే కట్ చేయించాను. సంసారంలో సెన్సార్ గట్ట. నమస్తే నమస్తే, యంగ్ అండ్ ఎనర్జెటిక్ కపుల్. అంకుల్ మీరు మగాళ్ళెంపు కూర్చోండి, ఆంటీ ఆడోళ్ళెంపు కూర్చుంటారు. యూ రాస్కెల్,
కలవ 20 సంవత్సరాల తర్వాత కలిస్తే మా ఇద్దరిని విడదీస్తావు నువ్వు. అది కాదండి, ఆంటీ మగాళ్ళని సిగ్గుపడతారని. అయితే నేనే ఆడవాళ్ళని కూర్చున్నాను. వాట్ డార్లింగ్, కమాన్. ఈడో రిటైర్ అయిపోయిన మధ్యలో ఇదో సర్వీస్ అయిపోయిన లైలా ఏదో బిల్డప్ లో. తాగండి, మీరు ఇంటికి వచ్చినట్టున్నారు. వాచ్మెన్ మా ఆయన ఎక్కడైనా కనపడ్డా? కనపట్లేదా? ఆహా. అమ్మో, మైక్ లో అనౌన్స్ చేసిన వేస్టే వినబడి సావదు కదా. అదే కదా నా బాధ. వదిలి పారదప్పండి. ఆ? అదే చీకటి పడకుండా వెతుకుతాం పదండి. ఇదిగోండి, ఇక్కడ ఉన్నారు మీ వారు. ఆపండి. ఏంటయ్యా చెవిటోడి మీద సన్నయ్య చూస్తున్నారు? ఏంటండి ఆయన చెబుతాడా? మరి అదేంటి శంకర శెట్టిలో తాళం వేస్తున్నాడు? మూల శంకర శాస్త్రి ఏం కాదు, గురువు గారు. వాళ్ళు ఎప్పుడు ఆపేశారు, మీరు ఇంకా ఆపలేదు. బాగా చెప్పావు. ఎంత బాగా వాయించారయ్యా. ఆ అంటే అబలాపురం, ఈ అంటే